డాక్టర్ దగ్గరికి వెళ్లిన భాగ్యం శ్రీవల్లి కుట్రను రామరాజుకు తెలిసేలా చేసిన నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీరు పాత ప్రేమను మిస్ అవుతుంటే ఎస్ అని కామెంట్ చేయండి. భాగ్యం శ్రీవల్లి నాటకాన్ని రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చందుని ఏదో రకంగా దగ్గర చేసుకుని తను ప్రెగ్నెంట్ అవ్వాలని సుక్కుతో కలిసి ఆడిన నాటకం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే చందు ఆ పాలు తాగి మత్తుగా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే వీళ్ళిద్దరూ అదే విషయం కోసం డిస్కర్షణ పడుతూ ఉండగా నర్మదకు అనుమానం వచ్చి చాటుగా విన్న నర్మదకు అనుమానం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అక్కడ ఏదో చెప్తారు కానీ అదంతా నమ్మశక్యంగా అనిపించని నర్మద ప్రేమను పిలిచి ఇదంతా నాకు తేడాగా అనిపిస్తుంది నా ప్రేమ అని చెప్పి నర్మద అంటుంది. ఎందుకు అంత అనుమానం వచ్చిందక్క? వల్లి అక్క ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ ద్వారా చెప్పారు కదా, మళ్ళీ వల్లి అక్క ప్రెగ్నెంట్ కాదన్న అనుమానం నీకెందుకు కలుగుతుంది? గట్టిగా కలుగుతుంది. ఇప్పుడు వల్లి అక్క ప్రెగ్నెంటే అనుకో, మళ్ళీ చందుబావతో కలపవలసిన అవసరం ఏముంది? కొన్ని రోజులకి చందుబావ ఎలాగా వల్లి అక్క మీద ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా పాలల్లో ఏదో కలిపి మరీ వల్లి అక్కను దగ్గర చేసుకోవాల్సిన అవసరం చందుబావకు ఎందుకు కల్పిస్తున్నారు? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి వల్లి అక్క మీద మనం అనుమానపడ్డాం. అలా అనుమానపడ్డ మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి వరకు రైమంటూ ఉన్న వల్లి అక్క ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తామో అప్పుడే తనలో వేగం తగ్గింది. అంతకుముందు వరకు మనం కూర్చొనిచ్చేదా, నిలబడనిచ్చేదా? క్షణం తీరిక లేకుండా ఆ పని ఈ పని, అది తినాలి ఇది తాగాలి అంటూ నానా బీభత్సం చేసేది. వన్స్ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చిందో తనలో పూర్తిగా మార్పు వచ్చింది. గమనించావా ప్రేమ అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద మాట్లాడుకుంటుంటే, అంటే నీకు అనుమానం ఎందుకు వదినా? వల్లి వదిన కడుపుతో ఉంది అన్నది అనుమానమా అనగానే, ఖచ్చితంగా ధీరజ్, వల్లి అక్క కడుపుతో లేదని నా గట్టి నమ్మకం. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారు. వల్లి అక్క వాళ్ళు తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టి మళ్ళీ చందుబావ క్షమించడేమోనన్న ఉద్దేశంతో కావాలనే అబద్ధం చెప్పి ఆ భాగ్యం నాటకమాడి మరీ వల్లి అక్కను ఈ ఇంటికి కడుపుతో ఉందని పంపించింది అని నాకు గట్టి నమ్మకం అనగానే, మరి ఇప్పుడు ఈ నమ్మకాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కావట్లేదు. వల్లి అక్క కడుపుతో లేదనే సాక్ష్యం మనకు చూపించట్లేదు. పైగా అక్కడి నుంచి తెచ్చిన ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా కనిపించట్లేదు. ఇదంతా చూస్తుంటే అనుమానంగానే ఉంది. అనుమానం ఎందుకు వదినా? అంతా ఆలోచించవలసిన అవసరం ఏముంది? వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వల్లి వదిన్ని చెక్ చేస్తే మొత్తం విషయం బయట పడిపోతుంది కదా. భాగ్యం ఆడిన నాటకం ఈ నాటకం రెండూ బయటకు వచ్చేస్తాయి కదా వదిన అనగానే, మంచి ఆలోచన ధీరజ్, వెంటనే ఆ పని చెయ్యాలి అంటూ ఇంకా సైడన్గా సైడ్కి చూసేసరికి కిటికీలోంచి వీళ్ళిద్దరూ వినేసరికి అంటే ఇందాకటి వరకు మేము మాట్లాడుకున్నదంతా వీళ్ళిద్దరూ విన్నారన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా వేరే డాక్టర్ దగ్గరికంటూ రారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారనేది చూడాలి అని ఇంకా ప్రేమ అంటూ చెప్పడంతో సైడ్కని కళ్ళు ఇలా సైగి చేసేసరికి ఇద్దరు చూస్తారు వాళ్ళు ఉన్నారని. సరే అక్క, నాకు పనుంది, నేను వెళ్తున్నానని ప్రేమ ధీరజ్ ఇద్దరు వెళ్ళిపోతారు. నర్మద వాళ్ళని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిపోయి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తారు. భాగ్యానికి ఫోన్ చేసేసరికి భాగ్యం కాస్త, ఏంటే అమ్మడు, అంతా ఓకేనా? సుక్కు ప్లాన్ వర్కౌట్ అయిందా? సుక్కు అనుకున్నదంతా చేసేసిందా? నా మేనకోడల మజా కనగాని, నీ మేనకోడలు గట్టిదే అత్త, కానీ నీ కూతురే అంత గట్టిది కాదు. మొగుడు ముద్దిస్తానంటే ముద్దు తీసుకోవడం మానేసి నా దగ్గరికి వచ్చి ఆ శుభవార్తను నాకు చెప్పడానికి ప్రయత్నించింది. ఈ లోపేమో చందు అన్న పడుకుని పోయాడు అనేసరికి, ఏంటే ఏమంటున్నావు అనగాని, అది కాదే అమ్మోయ్,
ఇప్పుడు మరొకొద్ద పెద్ద చిక్కొచ్చింది. నర్మదికి, ప్రేమకు, ధీరజ్కు నేను కడుపుతో లేనన్న అనుమానం కలిగింది. ఇప్పుడు ఏదో రకంగా నేను కడుపుతోనున్నానన్న విషయం ఆ డాక్టరే బయట పెట్టాలి. ఏదో ఒకటి చెయ్యమ్మా. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తారేమో, లేక ఆ డాక్టర్ని పిలిపిస్తారేమో. ఏదో ఒకటి చెయ్యమ్మా అంటూ మాట్లాడేసరికి, అయితే నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన పాత డాక్టర్ దగ్గరికి వచ్చేసే అనగానే, సరేనమ్మా, వెళ్ళి మళ్ళీ స్కానింగ్ రిపోర్ట్స్ తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళని నమ్మించాలి అనగానే, సరే సరే పద అని ఇంకిద్దరు కూడా ఫోన్ మాట్లాడారు కదా. ఈ మాటలన్నీ కూడా చాటుగా నర్మద వింటుంది. అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారనమాట. చెప్తాను వీళ్ళ పని అని వెంటనే నర్మద రామరాజు దగ్గరికి వెళ్తుంది. మావయ్య గారు, మీతో ఒక మాట చెప్పాలి అనేసరికి, ఏంటి నర్మద, ఏంట విషయం అనగానే, ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను మావయ్య గారు. వల్లి అక్క మీరు అనుకుంటున్నంత మంచిది కాదు, ఈ కుటుంబానికి తగ్గ కోడలు కాదు. మొదట నుంచి వల్లి అక్క చేసిన కుట్రలు కుతంత్రాలు మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు నర్మద, వల్లి తప్పు చేయడం ఏంటి, వల్లి కుట్రలు కుతంత్రాలు చేయడం ఏంటి అనగా, అవును మామయ్య గారు, మీకు నిజం చెప్పకూడదని అనుకున్నాము, కానీ ఇంకా మిమ్మల్ని మోసం చేయడానికి ఆ తల్లి కూతురు ఇంకా దిగచారిపోతున్నారు. అందుకోసమని నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వల్లి అక్కను చందు బావ కోప్పడి పుట్టింట్లో వదిలేశాడు అని చెప్పనేసరికి, వల్లిని పుట్టింట్లో వదిలేశాడా, ఏం మాట్లాడుతున్నావు నర్మదా, వల్లి మన ఇంట్లోనే ఉంది కదా అనగాని, ఇప్పుడు కాదు మామయ్య గారు, శ్రీరామనవమి రోజే వల్లి అక్కను చందుబావ కోపంతో తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టేసి వచ్చేశాడు. ఆ తర్వాత వల్లి అక్క ఇక్కడికి రావడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చందుబావ కరగలేదు. చివరికి చందుబావకు యాక్సిడెంట్ కూడా ప్లాన్ చేశారు. నిజానికి ఆ రోజు జరగాల్సిన యాక్సిడెంటు ప్రేమకు జరిగింది, జరగాల్సింది చందుబావకి అనేసరికి, ఏం మాట్లాడుతావు, నువ్వు మాట్లాడేది నిజం అనగానే, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేటుంది మామయ్య గారు, నేను నిజం చెప్తున్నాను అనేసరికి, అంటే ఏంటమ్మా ఇదంతా, నమ్మబుద్ధి కావడం లేదు అనగానే, మీకు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం మామయ్య గారు, కానీ మీకు నిజం తెలియాలి కాబట్టి నిజం చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను అంటూ ఇంకా మొత్తం చెప్పేసరికి, అంటే చందు తనని వదిలేశాడు కాబట్టి చందుకు ఏదో రకంగా యాక్సిడెంట్ చేయించైనా సరే సేవలు చేయిస్తూ ఆ వంకతో ఇంట్లో అడుగు పెడదామనుకుందా వల్లి అని చెప్పాను. కానీ అవును మామయ్య గారు, కానీ ఆ యాక్సిడెంటు ప్రేమకు జరగడంతో వల్లి అక్క వేసిన ప్లాను వర్కౌట్ కాలేదు. ఇంకా ఆ విషయం తెలుసుకున్న నేను, ప్రేమ, ధీరజ్ ముగ్గురం కూడా వల్లి అక్క వాళ్ళని నిలదీయడానికి వెళ్ళాము. ఇంకా మీకు నిజం చెప్పేద్దామని ఆవేశంతో వస్తున్న మాకు వల్లి అక్క సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఎందుకో కంగారు అనిపించి గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చాము. హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో డాక్టర్కి చూపిస్తే తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పారు. అది నిజమనుకుని చందుబావని కంట్రోల్గానే పెట్టాము. అదే విషయం అత్తయ్య గారికి చెప్పాము. అత్తయ్య గారు, ఇది పరిస్థితి, వల్లి అక్క కడుపుతోంది, చందుబావ నిజం చెప్పేస్తానంటున్నాడు. మామయ్య గారికి తెలిస్తే మామయ్య గారు తట్టుకోలేరు. ఎందుకంటే వల్లి అక్క మీద అపారమైన నమ్మకం పెంచుకున్న మామయ్య గారు వల్లి అక్క ఎలాంటిది అన్న విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేరు అత్తయ్య గారు. అందుకోసమని వల్లి అక్క గురించి మామయ్య గారికి తెలియకూడదు అని మేము చందుబావని ఆపేశాం మామయ్య గారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, వల్లి అక్క కడుపుతో లేదన్న అనుమానం మాకు కలుగుతుంది. అందుకోసమని ఇప్పుడు వల్లి అక్క వాళ్ళమ్మతో కలిసి ఇంతకుముందు ఏ డాక్టర్ అయితే అబద్ధం చెప్పిందో అదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మీకు అది నిజమో కాదో తెలియాలి అంటే మీరు నాతో పాటు రావాలి మామయ్య గారు. మీరు నేను వెళ్ళి హాస్పిటల్లో చూద్దామనగానే, సరే నర్మదా, నువ్వు చెప్పిందే నిజమని వస్తాను, అక్కడికి వెళ్ళాక అప్పుడు తెలుస్తాను ఆ వల్లి పని అని. ఇంకా రామరాజు ఇటు
నర్మద ఇద్దరు కలిసి బయలుదేరతారు. ఇద్దరు కలిసి బయలుదేరేసరికి ఇదంతా కూడా ప్రేమ వింటుంది. వల్లి అక్క పని ఈ రోజుతో అయిపోయినట్టే. ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాలు ఈ రోజు వల్లి అక్క గురించి నర్మద అక్క చెప్పేసింది. ఇంకా వల్లి అక్కకు జాతరే. ఎన్ని మోసాలు చేసింది, ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఎన్ని నాటకాలు ఆడింది, ప్రతి దానికి బదులు తీర్చుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటూనే అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి అప్పటికే భాగ్యం ఇటు వల్లి ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్కి నమస్కారం చేసి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి, అమ్మ ఏదో రకంగా నా కూతురు కడుపుతో ఉందని చెప్పించు తల్లి, నువ్వు గనక చెప్పించకపోతే నా కూతురు కాపరం చెడిపోతుంది అంటూ ఇంకా డాక్టర్ కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని తల్లి కూతురులు ఇద్దరు కూడా తెగ బతిమాలుతూ ఉంటారు. ఇంకా దూరం నుంచి ఇదంతా కూడా ఇటు నర్మదా రామరాజు ఇద్దరు చూస్తూనే ఉంటారు. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మొదటిసారి మీరు వచ్చి కాళ్ళు పట్టుకుని నాకు నా కూతురి జీవితాన్ని నిలబెట్టు అని చెప్పారు. సాధ్యమైనంత వరకు నేను నిలబెట్టాను. ఇంకా పోయినసారి వచ్చినప్పుడు మీ కూతురు కూడా బ్రతిమలాడింది. సరే కదా అని ఏదో వేరే వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటే అవి ఇచ్చాను. ఇప్పుడు మీరు మీ కూతురు కలిసి వచ్చి నా కూతురికి కడుపుందని చెప్పు అంటూ నన్ను బ్రతిమాలతారేంటండి? అదేమైనా వేరేనా? నేను అబద్ధం చెప్పినా మీరు కవర్ చేసుకోవడానికి ఉండడానికి. ప్రెగ్నెన్సీ అండి, ఆడదాని అమ్మతనాన్ని బయటికి చూపించకుండా ఎలా నమ్మిస్తారు జనాన్ని? 1 నెల తప్పితే 2 నెలలు నమ్మించగలరు. 3వ నెల వచ్చేసరికి కడుపు పైకి రావాలండి. ఇప్పుడు మీ అమ్మాయికి అందరి దృష్టిలో 2వ నెల, ఇంకా 2 నెలలు, నెల 15 రోజులకి కడుపు పైకి తేలాలి. లేదంటే వాళ్ళకే అనుమానం వస్తుంది. అప్పుడు వాళ్ళంతా నా మీద పడతారు. మీకేం తెలీదు, మీరే చెప్పారంటూ మీరు మా మీద నిందలు వేస్తారు. అయినా ఇదంతా నాకు వల్ల కాదమ్మా. అయినా నేనెందుకు అబద్ధం చెప్పాలి? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీ కూతురి జీవితం ఉంటుందో ఊడుతుందో నాకేం తెలుసు? అయినా మీకోసం నేను అబద్ధం చెప్తే రేపన్న రోజున అది నిజం తెలిసిన రోజు వాళ్ళు నన్ను ఉండనిస్తారా? ఈ డాక్టర్ వృత్తిలోంచి తీసి పడేస్తారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నారా మీరు వీళ్ళతో కలిసి అని నా మీద నింద వేస్తారు. అప్పుడు నేనేం చేయాలమ్మా? మీరు ఇలా నన్ను అడగడం భావ్యం కాదు అనగాని, అది కాదు మీ డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నా కూతురు బాధను అర్థం చేసుకోండి. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్ అంటూ ఇంకా ఇటు భాగ్యము అటు వల్లి ఇద్దరు కూడా డాక్టర్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు. మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులకి ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వెంటనే నా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోండి అంటూ ఇంకా డాక్టర్ చెప్పడంతో, అది కాదు డాక్టర్ అనగానే, వెళ్ళిపోమని చెప్తే మీకు అర్థం కాదా? పిలవమంటారా పోలీసుల్ని అంటూ మాట్లాడేసరికి, లేదు వెళ్తాం డాక్టర్, వెళ్తాము అని ఇంకా తల్లి కూతురులిద్దరూ కూడా బయటికి వచ్చేస్తారు. అప్పటికే రామరాజు నర్మద ఇవన్నీ కూడా వినేశారు కదా. ఇంకా వాళ్ళు సరాసరి ఇంటికి వెళ్ళిపోతారు. చూసారా మావయ్య, వాళ్ళు ఎంత నాటకాలు ఆడుతున్నారో? డాక్టర్ కాళ్ళు కడుపు పట్టుకుని బ్రతిమాలితే కడుపుతో లేని అమ్మాయిని కడుపుతో ఉందని అబద్ధం చెప్పినంత మాత్రాన సరిపోతుందా? ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో డాక్టర్కి మాత్రం తెలీదా మామయ్య? వీళ్ళు చూడండి ఎంత దారుణంగా అడుగుతున్నారో. ఈ తప్పులన్నీ చేసే ముందు ఉండాలి కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా రామరాజు చాలా కోపంతో ఇంకా అలా కుర్చీలో కూర్చుని ఊగుతూ ఉంటాడు. అందరూ కూడా నిలబడి ఉంటారు. ఇంకా చందు కూడా చాలా కోపంతో ఉంటాడు. ఇంత మోసం, ఇంత దుర్మార్గం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు నాన్న. కడుపు అంటే నిజమని నమ్మాను, కానీ ఇంత మోసం చేసి కడుపుతో లేకుండానే కడుపు ఉందని నాటకాలాడి ఇంట్లో అడుగు పెడుతుందని కలలో కూడా అనుకోలేదు నాన్న అంటూ చందు అంటాడు. ధీరజు ఇంకా అందరూ కూడా ఉంటారు. ఎటొచ్చి వల్లి తప్ప అందరూ కూడా నిలబడి చూస్తూ ఉండగానే వల్లి వాళ్ళమ్మ ఇంకా అలాగే వాళ్ళ నాన్న ముగ్గురు కూడా వస్తారు. రావడంతో అన్నయ్య గారు అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళారు? వల్లిని తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? అసలే పొట్టి మనిషి కూడా కాదు కదా, ఇంత సాయంత్రం వరకు ఉండడం ఏంటి? పైగా భోజనం కూడా చేయలేదు. కడుపుతో ఉన్న పిల్ల సరైన సమయానికి భోజనం చెయ్యాలి కదా అంటూ మాట్లాడేసరికి, లేదండి మా ఇంట్లో నేను వంట చేశాను
అక్కడే భోజనం చేసేసాము అనగానే ఓహో ఇప్పుడు వల్లి ఎక్కడికొచ్చింది, నన్ను చూడాలని. తల్లి కాబోతుంది కదా అన్నయ్య గారు, తల్లి కాబోతున్నప్పుడు తల్లిని చూడాలన్న ఆశ ఉంటుంది కదా, అందుకే నన్ను చూడాలని వచ్చింది అనేసరికి అవునా, మిమ్మల్ని చూడడానికి మీ అమ్మాయి అక్కడికి వచ్చిందా, సరే అయితే. అమ్మ వల్లి, నువ్వు హాస్పిటల్లో చూపించుకున్నావు కదా, నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ని ఇంటికి పిలిపించాను, ఆవిడ వస్తుంది. నువ్వు కడుపుతో ఉన్నావు కదా, ఒక్కసారి ఆవిడతో టెస్టులు చేయించుకుని హాస్పిటల్ మెడిసిన్ అవి తీసుకో అని చెప్పనేసరికి అది అనగానే ఏంటి మీరు వెళ్ళిపోతున్నారు, మీరు ఉండరా, మీ అమ్మాయిని చూపిస్తుంటే మీరు ఉండాలి కదా భాగ్యం అంటూ రామరాజు అనగానే పర్వాలేదన్నయ్య గారు, మీరంతా ఉన్నారు కదా, వదిన గారు, తోటి కోడళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము ఉన్నా లేకపోయినా వల్లిని బాగానే చూసుకుంటారు, మాకు తెలుసు అన్నయ్య గారు, మేము వెళ్తాము, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి అనగానే ఎక్కడికి వెళ్తావు దౌర్భాగ్యం అత్త అంటూ ఇంకా ధీరజు అడ్డుగా నిలబడతాడు. నిలబడేసరికి ఏంటి చిన్నల్లుడు, ఈ మధ్య నీకు బాగా పరాచకాలు ఎక్కువైపోతున్నాయి, నా పేరు భాగ్యం, దౌర్భాగ్యం కాదు అనగానే ముద్దుగా ఏదో పిలిచానులే అత్త, ఆ మాత్రం దానికి ఎందుకంత సీరియస్ అయిపోతావు, ఉండు, నాన్న ఉండమంటున్నారు కదా, డాక్టర్ వస్తున్నారు, డాక్టర్ వస్తే డాక్టర్ వదినని చెక్ చేస్తారు, పైగా వదిన మెడిసిన్స్ కూడా ఏమీ వాడట్లేదు కదా, కడుపుతున్న ప్రతి ఒక్కరూ కూడా మెడిసిన్స్, టాబ్లెట్స్, సిరప్స్ అన్నీ వాడతారు, వదిన ఏమీ వాడట్లేదు, మీరు పేదవారు కదా, సో మీరు తీసుకొచ్చి ఇవ్వడం కష్టమని వదిన ఏమీ తెచ్చుకోవట్లేదేమో, మరి మేము చూపించాలి కదా, మా ఇంటి వారసుడు వదిన కడుపులో పెరుగుతున్నప్పుడు మేము చూపించాలి కదా దౌర్భాగ్యమత్త అంటూ మాట్లాడేసరికి అది చిన్నల్లుడు అనగానే కూర్చోండి మామయ్య, పదండి లోపలికి అంటూ ఇద్దరిని కూడా లోపలికి తీసుకువెళ్తాడు. ఇంకా వాళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి. భాగ్యం భాగ్యం ఈ రోజుతో అయిపోయింది భాగ్యం, మనం ఇంక ఇంటి నుంచి మనుషుల రూపంలో బయటకు అడుగు పెట్టలేం, శవాలుగానే బయటికి వెళ్ళేటట్టు కనిపిస్తుంది భాగ్యం, నా జాతకం, నా ఫ్యూచర్ నాకు క్లియర్గా కనబడిపోతుంది భాగ్యం అంటూ ఇంకా ఆనందరావు తెగ వణికిపోతూ ఉండేసరికి నువ్వు సైలెంట్గా ఉండు, నిజమేమీ బయట పడలేదు కదా, డాక్టర్ వచ్చాక ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాం అంటూ మాట్లాడేసరికి సరేనని ఇంకా వెయిట్ చేస్తారు. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని ఇంటికి పిలిపించడంతో అమ్మ నా కోడలు కడుపుతోంది, కొంచెం టెస్ట్ చేసి తనకు కావాల్సిన మెడిసిన్స్ ఏమేమి తీసుకోవాలో ఏమి తినకూడదో అన్నీ చెప్పండి అనగానే అది గదిలోకి వెళ్ళి చూపించుకో అమ్మా వల్లి అని చెప్పనేసరికి వెళ్ళండి చెల్లమ్మ అని చెప్పనగానే ఇంకా వెళ్తారు. వెళ్ళేసరికి భాగ్యం బయట ఉండిపోతుంది, భాగ్యం లోపలికి వెళ్తుంది, డాక్టర్ కూడా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి డోరు క్లోజ్ చేసేస్తుంది భాగ్యం. ఈ లోపు నర్మద వాళ్ళు వెళ్ళాలని చూసినా క్లోజ్ చేసేసరికి రామరాజు ఆగండి అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు బయట ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా డాక్టర్ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇదంతా కూడా తిరుపతి వాళ్ళ వెనక కిటికీ ఒకటి ఉంటుంది, ఆ కిటికీ ఓపెన్ చేసి ఆల్రెడీ ముందుగానే ప్లాన్ చేసి పెట్టారు కాబట్టి కిటికీ ఓపెన్ చేసి పెడతారు. అక్కడికి వెళ్ళి తిరుపతి వీడియో తీస్తూ ఉంటాడు. వీళ్ళు చేసేదంతా కూడా ఇంకంతా జరిగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలకి తలుపు తీసుకుని బయటికి వస్తారు. ఏంటి డాక్టర్, కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉందా అనగానే బాగుంది రామరాజు గారు, మెడిసిన్స్ కూడా రాసిస్తాను అనేసరికి ఓహో వీళ్ళు మిమ్మల్ని కూడా మాయ చేసేసారా అనగానే మీరు చెప్పినట్టే చేశారు రామరాజు గారు అంటూ చెప్పేసరికి నాకు తెలుసు వీళ్ళు అలాంటి పని చేయిస్తారని అనగానే మేమేం చేశాము అనగానే మీరిద్దరూ నా కాళ్ళు పట్టుకుని మీ అమ్మాయి కడుపుతో ఉందన్న విషయాన్ని బయట చెప్పమని నాకు చెప్పలేదా ఏంటి అంటూ మాట్లాడటంతో ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, మీరెందుకు మా మీద ఇలా అబండాలు వేస్తున్నారు, నిజంగానే మా అమ్మాయి కడుపుతోనే ఉంది కదా, మీరే కదా కడుపు మీద చెక్ చేసి మరీ చెప్పారు అనగానే
హా, నేనా నేనా అని చెప్పాను కానీ మీరు వెళ్ళండి డాక్టర్, వీళ్ళ గురించి నేను చూసుకుంటాను అనగానే చాలా థ్యాంక్స్ డాక్టర్ అనగానే పర్వాలేదు అని డాక్టర్ వెళ్ళిపోతుంది. ఏంటి ఇప్పుడు చెప్పండి, మీరు ఆవిడ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలలేదా అనగానే లేదన్నయ్య గారు, ఆవిడ చెక్ చేసింది, కడుపుతో ఉంది, బాగానే ఉందమ్మా అని చెప్పారు అనగానే ఇంకా వెంటనే రామరాజు లేచి నిలబడి ఇంకా భాగ్యం చంప చెల్లు మనిపిస్తాడు. ఎందుకు కొట్టానో తెలుసా? అరే తిరుపతి అనగానే వస్తున్నా బావా అని వెంటనే ఇంకా వీడియోని కాస్త ప్లే చేసి చూపిస్తాడు. వీళ్ళిద్దరూ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం, ఇంకా ఇదేమో మంచం మీద పడుకుంటే చెక్ చేసినట్టు ఏదో చెక్ చేసి నాటకమాడి నేను ఇలా చేస్తున్నాను, జాగ్రత్తగా మందులు వాడండి అంటూ చెప్పడం, ఇదంతా కూడా తిరుపతి తీసిన వీడియోలో ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయిపోయింది భాగ్యం, అంతా అయిపోయింది. బావగారు నన్ను క్షమించండి, ఇందులో నా తప్పేమీ లేదు, అంతా భాగ్యాందే, భాగ్యమే నాటకమాడింది. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, మీకు చెప్పేయాలని ఆ రోజు కూడా మందు తాగి మీ దగ్గరికి వచ్చాను, మీకు నిజం చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, అయినా సరే మీరు నా మాట వినిపించుకోలేదు. నాకేం సంబంధం లేదు బావగారు, అంతా భాగ్యమే చేసింది. నేను వద్దు, మిమ్మల్ని మోసం చేయొద్దని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు అంటూ మొత్తం అంతా కూడా భాగ్యం మీదకి నెట్టేస్తాడు. ఇంకా ఆనందరావు అయితే నెట్టేసేసరికి ఏం చేయమంటావురా పెద్దోడా, ఏం నిర్ణయం తీసుకోమంటావు? ఇది నీ జీవితం, నీ జీవితాన్ని శాసించే హక్కు నాకు లేదు. ఒక్కసారి నీ జీవితం బాగుండాలి అన్న ఉద్దేశంతో నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకు దూరం అయిపోయిందని నువ్వు బాధలో ఉంటే నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చి నీ పెళ్లి చేశాను. ఇప్పుడు వల్లి నీ జీవితాన్ని నాశనం చేసింది, వల్లి నీ భవిష్యత్తుని నాశనం చేసింది. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే నీ భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నావో, ఉండాలనుకుంటున్నావో అది నీ ఇష్టం, నువ్వే నిర్ణయం తీసుకో. నా వల్ల ఏమీ కాదు, నేను ఏమీ చేయలేను, దయచేసి నన్ను ఏమీ అనుకోవద్దు. మీకు సరైన పిల్లల్ని తీసుకొచ్చి చేసే భాగ్యం నాకు లేదు. నేను చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఇంటి పరువుని నిలబెట్టే కోడళ్ళనే తీసుకొచ్చారు. హేటొచ్చి నేను ఏరుకోరి తీసుకొచ్చిన కోడలు మాత్రమే మంచిది కాదు, నా కుటుంబ పరువుని నిలబెట్టేది కాదు, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసేది. అసలు నీకు ఏం లోటు చేశామమ్మాయి, ఇలా ఎందుకు చేశావు? నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడలేదు. మీ అమ్మ ఏ పని చెప్తే ఆ పని చేసేయడానికి వెనక ముందు ఆలోచించవా? మీ అమ్మ చెప్పిందని చెప్పి అమూల్య జీవితాన్ని నాశనం చేస్తావా? ఏ అమూల్య నీకు కూతురు లాంటిది కాదా? నీ ఆడపడుచు అంటే కూతురుతో సమానం అంటారు కదా, మరి నీ కూతురి జీవితాన్ని కూడా ఇలాగే నాశనం చేస్తావా? వాడు ఎలాంటి వాడో ఇంటికి వచ్చినప్పటి నుంచి నీకు తెలుసు, ఎదిరింటి వాళ్ళతో మాకున్న గొడవల గురించి కూడా తెలుసు. అన్నీ తెలిసినా నువ్వు కావాలని ఆ విశ్వకి మా అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడపడమే కాకుండా పైగా మా అమూల్యను పెళ్లి రేపనగా తీసుకెళ్లి ఆ విశ్వక్కి అప్పగిస్తావా? ఆ విశ్వక్ చేతిలో నా కూతురు జీవితం నాశనం అయిపోయేలా చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అలా ఎలా ఆలోచించావు? కడుపు లేకుండానే కడుపు ఉందని ఎన్ని రోజులు నిజాన్ని అబద్ధాన్ని చెప్పి మమ్మల్ని మోసం చేశావు. అసలు నిన్ను ఏమనాలి, ఏ రకంగా నిన్ను ఈ మాటలు అనాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పటికీ కూడా మారుతావు అని అనుకుని నా కొడుకు ఒక్క అవకాశం ఇచ్చాడు, నీలో మార్పు రాదని అర్థమైపోయింది. ఒరే పెద్దోడా, నీ నిర్ణయం, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం, నీ జీవితం, నీ లైఫ్, నీ భార్య కడుపుతో ఉందని తెగ సంతోషపడుతూ సంబరాలు చేశాను. కానీ ఆ కొడుపే అబద్ధమని, అబద్ధం చెప్పే ఇంట్లో అడుగు పెట్టారని తెలిసిన తర్వాత నేను వాళ్ళని ఎలా శిక్షించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే నీ జీవితం కాబట్టి నీ చేతికే వదిలేస్తున్నాను. ఇక మీదట వల్లితో ఉండాలనుకుంటావో లేక వల్లిని నీ జీవితంలోంచి తప్పించాలనుకుంటావో నీ ఇష్టం, నాకైతే ఏ సంబంధం లేదురా పెద్దోడా అంటూ రామరాజు కాస్త వెళ్ళి కూర్చుంటాడు. అది కాదు అల్లుడు గారు, ఈ ఒక్కసారికే అనగాని ఒక్కసారికా? ఏమొక్కసారికే? నా చెల్లెల జీవితం నాశనం చేసిందని ఒక్కసారి
ఒక్కసారికి వదిలేయాలా, లేక నా ప్రాణాలు తీయడానికే వెనకాడలేదని ఒక్కసారికి వదిలేయాలా, లేక ప్రేమ నగలు మీరు దొంగతనం చేశారని ఒక్కసారికి వదిలేయాలా, కడుపుతో ఉందని అబద్ధం చెప్పిందని ఒక్కసారికి వదిలేయాలా? చెప్పండి, దేన్ని ఒక్కసారికి వదిలేయాలి? ఏం తప్పని ఒక్కసారికి వదిలేయాలి? ఇంకా నా వల్ల కాదు, మీ కూతుర్ని భరించడం నా వల్ల కాదు. లాస్ట్ టైమే మీ కూతురు ఉన్న చోటే నేను ఉండడానికి అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్పి మోసం చేస్తే నేను అదంతా సర్లే అని వదిలేసి మీ కూతురుతో కాపురం చేయాలా? అది ఎప్పటికీ జరగని పని అంటూ ఇంకా చందు గట్టి వార్నింగ్ ఇస్తాడు. మరి వల్లి పరిస్థితి ఏంటి? వల్లిని వదిలేస్తాడా లేక కంటిన్యూ అవుతాడా? రామరాజు వల్లిని క్షమిస్తాడా లేక ఆ వల్లి మీద కోపాన్ని పెంచుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.